కి అయితే వచ్చేసాను. ఇదైతే చూడండి రైల్వే స్టేషన్. ఇక్కడ దిగంగానే అయితే బయటికి అయితే వచ్చేసాను. రైల్వే స్టేషన్ ఇదైతే చెన్నై రైల్వే స్టేషన్ అండి. అదిగో ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంటది రైల్వే స్టేషన్ ఫ్రంట్. ఇదైతే రైల్వే స్టేషన్ చెన్నై సెంట్రల్ అంటారు. ఇక్కడ నుంచి బీచ్ అయితే 5 కిలోమీటర్స్ అని చెప్పారు. ఇక్కడైతే చాలా మంది చెప్తుంటారు చెన్నైలో చాలా మోసాలు ఉంటాయి అని చెప్పి. ఇక్కడైతే ఆటో అయితే మనం అయితే ఎక్కకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ తీసుకుంటే అయితే సబ్వే అని వస్తుందంట. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 300 మీటర్స్ లో అయితే సబ్వే ఉంటది. మనం ఆ సబ్వే దగ్గరికి వెళ్ళిపోయామంటే ఇక్కడ లోకల్ ట్రైన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మనకి. మామూలుగా ఆటోకి అయితే కొంచెం ఛార్జెస్ చాలా ఎక్కువ, ఎందుకంటే 150 నుంచి 200 దాకా అడుగుతారు జస్ట్ దగ్గర అయినా కూడా, ఎందుకంటే విజిటింగ్ ప్లేస్ కాబట్టి. ఇక్కడ సబ్వే అని ఉంటది. ఇక్కడ చూడండి సబ్వే కింద ఎక్సలేటర్ కూడా ఉంటుంది. చాలా బాగుంటది ఈ ఫీల్. మీరు ఎప్పుడైనా ఎక్కుంటే అయితే కామెంట్ చేసేయండి. అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోగానే మనకైతే సబ్వేలో నుంచి లోపలికి వెళ్ళగానే అయితే లోకల్ ట్రైన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి మనకి. ఎప్పుడు 10 మినిట్స్ ఒక లోకల్ ట్రైన్ అయితే అవైలబుల్ లో ఉంటుంది అంట. అలానే ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. మనమే కూడా డైరెక్ట్ గా టికెట్ తీసుకోవచ్చు, లేకుంటే అక్కడ వాళ్ళు కూడా ఉంటారు తీసేయచ్చు. ఇప్పుడు ఎందుకంటే అప్డేట్ అయింది కాబట్టి మనమే కూడా స్కాన్ చేసి టికెట్ తీసుకునేయచ్చు. నేనైతే టికెట్ తీసుకున్నా, నాకైతే 5 రూపీస్ ఛార్జ్ పడింది. అలానే లోకల్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది. జస్ట్ 5 మినిట్స్ వెయిట్ చేశాను, ట్రైన్ అయితే వచ్చేసింది. చూడండి ఎలా ఉందో, ఫుల్ గా ఉన్నారు జనాలు అయితే. ఎలా కల అయితే ఏంద్రా ఇంతమంది ఉన్నారు, లోపల ప్లేస్ ఉంటుందా లేదా అని చేశాను. బట్ అందరూ అయితే ఇక్కడ దిగేశారు. నాకైతే ట్రైన్ లో వెళ్తుంటే అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ట్రైన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కనిపిస్తే ఆ ఫీలే వేరే అనమాట. అలానే ఇక్కడ నుంచి 2 స్టాప్స్ తర్వాత అయితే బీచ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి దూరమయ్యాళ్ళు ట్రైన్ ఆకుండానే దిగేస్తారు. ఫైనల్ అయితే బీచ్ స్టేషన్ కి అయితే చేరుకునేసాను. ఫైనల్ గా అయితే బీచ్ కి అయితే దిగేసాను. బీచ్ స్టేషన్ లో ఇక్కడ నుంచి బీచ్ కి ఎంత దూరం అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంత. మరి ర్యాపిడో బుక్ చేసుకుంటే అయితే బెస్ట్. బయటికి వెళ్ళంగానే ఎలా ఉంటుందో కూడా చూసేద్దాము. బయటికి రాగానే అయితే ఆటో స్టాండ్ అయితే ఉంది. ఇక్కడైతే నేనైతే అడగడం జరిగింది. వీళ్ళైతే 100 రూపీస్ అడిగారు. సర్లే అని చెప్పి అలా సైడ్ లో అయితే షాపింగ్ అయితే ఉంది. అసలు చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం షాప్లే చాలా తక్కువ కాస్ట్ అంట. నేను వీడియో తీసుకుంటే ఈయనైతే అడ్డుకున్నాడు, ఎందుకు వీడియో తీసుకున్నావు అని చెప్పి. యూట్యూబర్ అని చెప్పి లోపల అయితే వదిలేసాను నన్ను. అయితే అయితే అలానే ఆపేశారు. సర్లే తీసుకోండి పర్వాలేదు అన్నారు. ఫైనల్ గా అయితే మొత్తం వీడియో మొత్తం కవర్ చేశాను. షాప్స్ చూడండి ఎలా ఉన్నాయో. అలానే చాలా తక్కువ కాస్ట్ కూడా అంట. ఇక్కడ పౌచెస్ అయితే 20 నుంచి 50 లోపల పడతాయంట. టెంపర్ గ్లాస్ అయితే ఓన్లీ 55 రూపీస్ అంట. అలానే టెడ్డీ బేర్స్, ఎవరెవరైనా టెడ్డీ బేర్లు ఎవరు ఉంటే మనకు చెన్నై బీచ్ దగ్గర ఉన్న షాప్స్ కి అయితే తీసుకెళ్ళిపోండి. ఇక్కడైతే 1500 కి 6 ఫీట్ అలాంటివి అయితే ఇస్తున్నారు టెడ్డీ బేర్స్. అలానే ట్రాలీస్ మొత్తం ఇక్కడ షాప్స్ దగ్గర 170 షాప్స్ ఉన్నాయంట ఇలాంటివి, చాలా తక్కువ కాస్ట్. సర్లే ఇంకా నేనైతే ఫైనల్ గా ర్యాపిడో అయితే బుక్ చేసేసాను. ర్యాపిడో కూడా యాక్సెప్ట్ చేసేసాడు. ఇంకో 10 మినిట్స్ లో అయితే వచ్చేస్తాడు. ఫైనల్ గా ర్యాపిడో అబ్బాయి అయితే వచ్చేసాడు. నేనైతే బయలుదేరేసాను బీచ్ కి. వెళ్ళేదారిలో చూడండి చాలా బాగుంది. అది కాకుండా వీకెండ్స్ కాదు కాబట్టి రోడ్డు మాత్రం చాలా ఖాళీగా ఉంది. నాకైతే ఇబ్బంది లేకుండా 10 మినిట్స్ తీసుకెళ్ళిపోయాడు. అది కాకుండా పైన ట్రాఫిక్ ఉందని చెప్పి కింద దారిలో తీసుకెళ్తాం. నాకు చాలా భయం వేసింది. అసలు జస్ట్ బైక్ వెళ్తుంది, అలాంటి దారిలో అయితే తీసుకెళ్లిపోయాడు ర్యాపిడో అబ్బాయి. చాలా స్పీడ్ తీసుకెళ్లిపోయాడు. చూడండి వెళ్ళే దారిలో అయితే జంక్షన్స్ మొత్తం చాలా సూపర్ గా ఉన్నాయి. అది కాకుండా రోడ్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే వీకెండ్స్ కాదు కాబట్టి. అలాగే మన ఇండియన్ ఫ్లాగ్ చూడండి, దీనికి ఆపోజిట్ లో అయితే పోర్ట్ అయితే ఉంది, అందుకే దానికి ఆపోజిట్ లో ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగరేస్తున్నారు. అది కాకుండా ఇక్కడ ఎంట్రన్స్ చూడండి చాలా బాగుంది. ఇంకా మనమైతే ఫైనల్ గా అయితే చేరుకునేసాం. అన్నా మెమోరియల్ అయితే చూసేయండి ఒకసారి. ఇక్కడ లోపల అయితే చాలా యూనిక్ గా కట్టారు. అసలు నాకైతే మైండ్ పోయింది, మొత్తం పాలరాయిలతోనే కట్టారు. ఇక్కడైతే లోపలికి అయితే వెళ్తాను, చూసేయండి. అసలు చాలా బాగుంది మెయింటెనెన్స్ గానీ. అసలు వామ్మో, నాకైతే బెంగళూరు ఫీల్ వచ్చింది అనమాట, అంత నీట్ గా కట్టారు. మీరు ఖచ్చితంగా బీచ్ కి వస్తే మాత్రం ఒకసారి అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. పక్కనే ఉంటది బీచ్ కి. అలా అన్న అమ్మ రెండు పక్క పక్కనే ఉంటాయి ఇవి. ఒకసారి అయితే చూసేయండి. లోపల ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే మాక్సిమం మొత్తం అయితే కవర్ చేసేసాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. అసలు పార్క్ కానీ నైట్ టైమ్స్ వస్తే ఇంకా చాలా బాగుంటది. ఇక్కడ లైటింగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. నేనైతే డే వచ్చాను కాబట్టి మీకు అలా ఉంది. మీరైతే ఖచ్చితంగా ఒకవేళ వస్తే మాత్రం నైట్ టైం అయితే ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేస్ ని, చాలా బాగుంటది. ఫైనల్ గా అయితే చూసేయండి ఎంత బాగుందో చూడండి, ఎంత నీట్ గా కట్టారో. ఇక్కడ చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా చెన్నై బీచ్ కి వస్తే మాత్రం ఇదైతే పక్కనే ఉంటది. టైం ఉంటే మాత్రం దీన్ని మాత్రం ఒకసారి అయితే విజిట్ చేసేయండి.
అసలు మామూలుగా అయితే వీడియో షూట్ నాట్ అలౌడ్ అన్నారు, బట్ నేనైతే ఖచ్చితంగా వీడియో షూట్ తీసుకోవాలని చెప్పి మొత్తం పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా వచ్చినప్పుడైతే ఈ ప్లేసెస్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇదైతే పక్కనే అమ్మ, ఇది కూడా చాలా బాగుంటది చూడండి. మొత్తం అసలు వేరే లెవెల్లో కట్టారు కట్టడం అయితే. లోపల మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. నేను లోపల అమ్మ మ్యూజియంకి అయితే వెళ్దామని చూశాను, బట్ నేను వెళ్ళే లోపలే వాళ్ళు అయితే క్లోజ్ చేసేసారు దాన్ని. అంటే ఓన్లీ మార్నింగ్ 9 to 11:30 ఆ టైం వరకే ఉంటుందంట. బట్ నేను వెళ్ళే లోపల 2 అయిపోయింది, వాళ్ళు అయితే క్లోజ్ చేసేసారు. ఈ టైంలో ఉండదు సార్ అని చెప్పి. బట్ మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూసేయండి. అమ్మ మ్యూజియం అయితే చాలా బాగుంటుంది, లోపల మొత్తం మంచిగా ఉంటుందని చెప్పారు. బట్ నేనైతే మిస్ అయిపోయాను, మీరైతే మిస్ కాకుండా ఖచ్చితంగా అయితే చూడండి. అలానే ఇక్కడ లోపల అయితే ఫోటో షూట్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఫోటో 50 రూపీస్ ఎంతో. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోటో షూట్ కూడా తీసుకోండి. అసలు ఈ కట్టడం అయితే చూడండి ఎంత మంచిగా కట్టారో. అసలు సేమ్ లోటస్ ఫీలింగ్ అయితే ఉంటది ఈ కట్టడంలో. అసలు ఎలా కట్టారా బాబు, వేరే లెవెల్ అనమాట ఇదైతే చూడండి. ఇంకా ముందరికి అలా వెళ్తే అక్కడ లోపల మొత్తం ఉంటుంది. ఫోటో షూట్స్, మ్యూజియంస్ అన్నీ అయితే ముందరే ఉంటాయి. బట్ ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. కానీ మార్నింగ్ వచ్చి అయితే విజిట్ చేయండి, మ్యూజియం అన్నీ ఓపెన్లో ఉంటాయి. బట్ నేను ఆఫ్టర్నూన్ రావడం వల్ల నాకైతే మ్యూజియం అయితే క్లోజ్లో ఉంది. ఇక్కడ లోపల ఫోటో షూట్స్ కూడా తీసుకోవచ్చు, ఎవరు ఏం అడగరు. ఫోటో షూట్స్ అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా, ఇబ్బంది ఏం లేదు. అలానే ఫైనల్గా దీని బ్యాక్ సైడ్ అయితే బీచ్ ఉంటుంది. ఇక్కడ చూసండి ఫోటో షూట్స్ తీస్తున్నారు. అలానే నేను అడిగాను 50 రూపీస్ ఫర్ ఒక ఫోటోకి అయితే 50 రూపీస్ అని అయితే చెప్పేశారు వాళ్ళు. పైన అయితే చూడండి ఎలా ఉందో. సో ఎలా కట్టారా బాబు, నాకు మైండ్ పోయింది. ఇదైతే అమ్మ మ్యూజియం, బట్ క్లోజ్ చేసేసారు వాళ్ళు. అంటే టైం అయిపోయింది, నేను అందుకని క్లోజ్ చేసేసాను. మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రం మార్నింగ్ వెళ్ళి అయితే విజిట్ చేసేయండి. ఫైనల్గా అయితే ఇదైతే బీచ్ ఎంట్రన్స్ అనమాట. చూడండి చాలా బాగుంది ఇది బీచ్ ఎంట్రన్స్. నేనైతే ఇక చూసి అయితే ఫిదా అయిపోయాను. చెన్నై బీచ్ ఎప్పటి నుంచో రావాలి అనుకున్నా, బట్ ఇప్పుడైతే కుదిరింది, వచ్చేసాను బీచ్లోకి. చూడండి వెళ్తుంటే అబ్బా వేడి, ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం వచ్చాను అనమాట, అందుకే చాలా ఎక్కువ ఉంది. మీరైతే మార్నింగ్ వచ్చండి. అలానే ఇక్కడైతే గాంధీజీ వేషం అయితే వేసుకొని ఉన్నాడు ఒక చిన్న అబ్బాయి. చూడండి పాపం ఎండలో అయితే చాలా కష్టపడుతున్నాడు. ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఫుడ్ కూడా రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ కూడా టేస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా చెన్నైకి వస్తే మాత్రం చేపలు అనేది మాత్రం టేస్ట్ చేయాలి, చాలా తక్కువ కాస్ట్లో ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మీరైతే టేస్ట్ చేసేయండి. ఫైనల్గా అయితే బీచ్కి అయితే చేరుకునేసినాం. ఒకసారి బీచ్ వ్యూస్ మొత్తం చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. ఎంతమంది వచ్చారంటే సుమారు ఒక 20,000 మంది ఉంటారు. యాక్చువల్లీ వీకెండ్స్లో అయితే 50,000 మంది దాకా వస్తారంట. నార్మల్ డేస్లో అయితే 20,000 కన్నా తగ్గరన్నా అని అయితే ఇక్కడ అయితే వాళ్ళు అయితే చెప్పారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఫైనల్గా అయితే బీచ్ విజువల్స్, బీచ్ క్లైమేట్ మొత్తం అయితే ఎంజాయ్ చేసేయండి. ఎలా ఉందో చూసేసి కామెంట్ చేసేయండి మన ఛానల్కి. నాకైతే చాలా బాగా నచ్చేసింది బీచ్ అయితే. అసలు చూడండి వేరే లెవెల్. ఆ ఫ్లోటింగ్ కానీ అందరూ ఎంజాయ్ చేసేది. కానీ ఫ్రెండ్స్తో రండి, ఎప్పుడు కానీ ఒక్కరే వస్తే ఎంజాయ్ చేయలేము. ఖచ్చితంగా ఫ్రెండ్స్ని అయితే తీసుకురండి. ఫ్రెండ్స్తో వచ్చారంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చెన్నై మెరీనా బీచ్ వేరే లెవెల్లో ఉందబ్బా. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం కానీ ఎప్పుడైనా చెన్నైకి రావాలి అంటే మాత్రం ఫ్రెండ్స్తో అయితే రండి. ఫ్రెండ్స్తో వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అదే కాకుండా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన బ్యాగ్స్ అవన్నీ ఎక్కడన్నా పక్కన పెట్టామంటే ఇంకా అంతే సంగతి అనమాట. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్తో వచ్చి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేయండి. ఫైనల్గా అయితే బీచ్ విజిల్స్ అయితే చూసేసాను. బట్ నేనైతే ఇంకా రిటర్న్ అయ్యే మూమెంట్లో అయితే ఆకలిగా ఉందని చెప్పి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. బట్ ఇక్కడైతే పర్లేదు, బాగానే ఉంది. అలానే మన స్టైల్ పానీపూరి అన్నీ కూడా ఉన్నాయి. కానీ చెన్నై దాకా వచ్చాం, చేపలు టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి, మనం ఖచ్చితంగా టేస్ట్ చేయాలి కదా. అందుకని చెప్పి పక్కనే ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాను. చూడండి బీచ్లోనే ఉంది, చాలా తక్కువ. ఒక పీస్ వచ్చి 60 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపలే ఉంది. కానీ చూడండి ఎలా ఉందో.
మాక్సిమం టూరిస్టులు వచ్చిన ప్రతి ఒక్కరు అయితే టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ. బట్ నేనైతే టేస్ట్ చేయలేదు, మీకోసం చూపిస్తున్నాను అందరూ టేస్ట్ చేస్తున్నారని. ఎందుకంటే నాకు చేపలు పడవు కాబట్టి నేను టేస్ట్ చేయలేదు. చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ మెరీనా బీచ్ లో పట్టిన చేపలే. ఖచ్చితంగా మీరు బీచ్ చూడడానికి వచ్చినప్పుడు అయితే చేపలను అయితే టేస్ట్ చేయండి. అలానే ముందుకెళ్ళి మొత్తం షాప్స్ ఉంటాయి. మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడైతే షాపింగ్ చేసేయండి. లేడీస్కి అయితే చాలా ఉంటాయి, అలానే జెంట్స్ కూడా టీ షర్ట్స్ కానీ స్లిప్పర్స్ కానీ వేరే ఏమన్నా ఉన్నాయి. ఖచ్చితంగా మీరైతే ఇక్కడికి వచ్చినప్పుడు షాపింగ్ కూడా ఖచ్చితంగా చేయండి. చాలా తక్కువ రేట్లోనే రీజనబుల్గా ఉంటాయి. పక్కనే ఒక చేపల షాపులు చూడండి ఎలా ఉన్నాయో, అస్సలు తగ్గేదేలే అన్నట్టయితే. అసలు దాని మీద పెట్టంగానే ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు వెయిటింగ్ లిస్ట్లో. బట్ నేనైతే కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అలానే చెప్పాను కదా, షాపింగ్ అయితే మర్చిపోకుండా చేసేయండి. ఇక్కడైతే చాలా తక్కువ రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. సరే గాయస్, మనం మరిన్ని వీడియోలతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్ కూడా కామెంట్ చేసేయండి ఎక్కడికి వెళ్ళి వీడియో తీయమంటారు. బట్ ఇక్కడైతే చెన్నై మెరీనా బీచ్ అయితే ఇది చాలా బాగుంది, చాలా తక్కువ కాస్ట్లో అయిపోయింది. తిరుపతి టు చెన్నై మెరీనా బీచ్ వచ్చి చాలా తక్కువలో అయిపోయింది గాయస్.